ఏకేశ్వరవాదం అంటే ఏమిటో మీకు తెలుసా? అంటే ఈ సమస్త సృష్టికి, ఈ భూమి, ఆకాశం, సూర్య, చంద్ర, నక్షత్రాలు మొత్తం ఈ విశ్వ వ్యవస్థకంతటికీ కారకుడు ఒక్కడే. ఈ సమస్త సృష్టికి సృష్టికర్త ఒక్కడే. మనందరి జీవన మరణాలకు కారకుడు ఒక్కడే. ఈ విశ్వ వ్యవస్థను నడిపించేవాడు ఒక్కడే అని గుర్తించడాన్ని ఏకేశ్వరవాదం అంటారు. మన ధార్మిక గ్రంథాలు, అది వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బైబిల్, ఖురాన్ సమస్త గ్రంథాలు కూడా ఏకేశ్వరవాదం గురించి మాత్రమే ప్రస్తావన చేస్తున్నాయి. సమస్త గ్రంథాల్లో ఈ సృష్టికి కర్త ఒక్కడన్న సిద్ధాంతాన్ని మాత్రమే పరిచయం చేయడం జరిగింది. ఉదాహరణకి ఛాందోగ్య ఉపనిషత్ 6వ అధ్యాయం 2వ మండలం 1వ మంత్రంలో ఏకం ఏవ అద్వితీయం అని చెప్పడం జరుగుతుంది. అంటే ఆయన ఒక్కడు, ఆయనకు సమానంగా రెండోవాడు లేడు. బైబిల్లో మార్కు సువార్త 12వ అధ్యాయం 32వ వచనంలో యేసుక్రీస్తు వారు తెలియపరచడం జరిగింది. ఆయన అద్వితీయుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఇదే విధంగా ఖురాన్లో 2వ అధ్యాయం 255వ వచనంలో ప్రస్తావన చేస్తూ ఆయన అల్లాహ్ అద్వితీయుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఈ విధంగా సమస్త గ్రంథాలు కూడా ఏకేశ్వరవాదం గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నాయి. కాబట్టి మనిషి తన నిజ ధర్మాన్ని గుర్తించాలి అంటే తన నిజ సృష్టికర్తను తెలుసుకోవాలి. ఆయన ఒక్కడు, పుట్టడు, మరణించడు అని గుర్తించాలి. ఆయన్నే సర్వేశ్వరుడని, యెహోవా అని, అల్లాహ్ అని మన గ్రంథాలు ప్రస్తావిస్తున్నాయి. ఈ ధర్మాన్ని అంతిమంగా ఇస్లాం అనే పేరుతో, అంటే ఇస్లాం ధర్మం మనకు తెలియపరిచే సిద్ధాంతం ఈ ఏకేశ్వరవాదం గురించి మాత్రమే ప్రస్తావన చేస్తుంది. సో ఇస్లాం ధర్మం యొక్క మూల సిద్ధాంతం ఏకేశ్వరవాదం.